నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ పాలిటిక్స్, ప్రభుత్వ పథకాలు చూస్తుంటే ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. చెప్పడం మన పని, నమ్మడం మీ పని. అచ్చం అలాగే ఉంది మన ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి. ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ డిజిటల్ హెల్త్ కార్డులు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, హాస్పిటల్ క్యూ లైన్లలోనూ నవ్వుల పాలవుతున్నాయి. చేతికి కార్డులిచ్చి జీతంలో ప్రీమియం కట్ చేసుకుని దవాఖానాకి వెళ్తే ఈ కార్డుతో ట్రీట్మెంట్ ఇవ్వలేం, క్యాష్ కట్టండి అని కార్పొరేట్ హాస్పిటల్స్ తేల్చి చెబుతున్నాయి. అసలు ఈహెచ్ఎస్ కార్డుల వెనుక జరుగుతున్న ఈ హైడ్రామా ఏంటి? ఉద్యోగులను ప్రభుత్వం ఎలా నమ్మించి మోసం చేసింది? ఈ కథలోని అసలు మ్యాటర్ ఏంటో ఈ వీడియోలో పూసగుచ్చినట్లు చూద్దాం పదండి. మొదట ఈ పథకం ఎలా మొదలైందో చూద్దాం. రాష్ట్రంలోని దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు 29.80 లక్షల మందికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ఘనంగా ప్రకటించింది. డిజిటల్ హెల్త్ కార్డులను కూడా జై కొట్టి చేతిలో పెట్టింది. అరే, ఇంతవరకు బాగానే ఉంది కదా అనుకుంటున్నారు కదా? అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఈ స్కీమ్ స్టార్ట్ అయి వారం రోజులు దాటినా ఏ ఒక్క కార్పొరేట్ దవాఖానాలోనూ ఈ కార్డు పనిచేయడం లేదు. కార్డు పట్టుకొని ఎమర్జెన్సీలో హాస్పిటల్స్కి వెళ్తే సిబ్బంది దాన్ని చూసి నవ్వుతున్నారు తప్ప ట్రీట్మెంట్ చేయడం లేదు. డబ్బులు కడితేనే అడ్మిట్ చేసుకుంటాం, లేదంటే వేరే దారి చూసుకోండి అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. మరి జీతాల నుంచి 2 నెలల ప్రీమియం మాత్రం కట్ చేసుకున్న ప్రభుత్వానికి ఈ కార్డులు ఎందుకు పనికి రాకుండా పోయాయో ఆ దేవుడికే తెలియాలి. ఇక ఈ కార్డుల టెక్నాలజీ చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఆర్థిక శాఖ నుంచి బదిలీ చేసిన ఉద్యోగుల డేటాలో ఎలాంటి తప్పులున్నాయో తెలుసా? చనిపోయిన వాళ్ళ పేర్లు అలాగే ఉన్నాయి, పాత అడ్రస్లు ఉన్నాయి, చివరకు ఉద్యోగి కుటుంబ సభ్యుల పేర్లే లేవు. కేవలం ఎంప్లాయ్ పేరు మీద మాత్రమే కార్డ్ జనరేట్ అయింది. కొందరి డిజిటల్ హెల్త్ కార్డులు అసలు డౌన్లోడ్ కూడా కావడం లేదు. చివరికి సర్వర్లో తప్పులు ఎక్కువైపోయి ఆ వెబ్సైట్ని తాత్కాలికంగా బంద్ చేసేశారు. మరి వెబ్సైటే బంద్ అయితే ఆ కార్డులు పట్టుకొని ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళాలి? రోడ్డు మీద కూర్చుని ఆ కార్డులతో పేకాట ఆడుకోవాలా అని మండిపడుతున్నారు ఉద్యోగులు. నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే గుండె తరుక్కుపోతుంది. శుక్రవారం రాత్రి ఓ ఉద్యోగి తల్లికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈహెచ్ఎస్ కార్డు చూపించగానే ఇక్కడ ఇది చెల్లదు, క్యాష్ కట్టండి అన్నారు. కరీంనగర్కు చెందిన ఓ పోలీసు ఉద్యోగి గుండెపోటుతో జూబ్లీహిల్స్ హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ చేయడానికి నిరాకరించారు. నల్లగొండకు చెందిన మరొకరు నార్కట్పల్లి హాస్పిటల్కి వెళ్తే ముందు 50,000 అడ్వాన్స్ కట్టాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇక హాస్పిటల్ వాళ్ళను అడిగితే అసలు నిజం బయటపెట్టారు. ప్రభుత్వం మాకు పాత బకాయిలే 570 కోట్లు ఇవ్వాలి, పైగా కొత్త స్కీమ్లో రేట్లు పెంచితేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం అని తెగేసి చెబుతున్నారు. అంటే ప్రభుత్వం మొండి చేయిస్తే నలిగిపోతున్నది మాత్రం అభాగ్యులైన ఉద్యోగులు, పెన్షనర్లే. మొత్తానికి చూస్తే వైద్య భరోసా పేరుతో ప్రభుత్వం ఇస్తున్న ఈహెచ్ఎస్ కార్డులు ఉద్యోగులకు భరోసా ఇవ్వకపోగా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ కార్డుల కంటే మన ఆరోగ్యశ్రీనే నయం అని ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. డిఏలు లేవు, పిఆర్సీ లేదు, చివరకు ఆరోగ్యానికి రక్షణ లేకపోతే ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలి? మరి ఈహెచ్ఎస్ డ్రామాపై మీరేమంటారు? ప్రభుత్వం ఇస్తున్న ఈ చెల్లని కార్డులపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.